ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అయోధ్య రామిరెడ్డితో ఆయన జగన్ ను కలిసే అవకాశం ఉంది. గత రాత్రి ఎంపీ విజయసాయిరెడ్డితో సుదీర్ఘ మంతనాలు జరిగాయి. మంగళగిరిలో లోకేష్ ను ఓడించడమే వైసీపీ లక్ష్యంగా వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. ఎంపీ అయోధ్య రామిరెడ్డితో ఆయన జగన్ ను కలిసే అవకాశం ఉంది. గత రాత్రి ఎంపీ విజయసాయిరెడ్డితో సుదీర్ఘ మంతనాలు జరిగాయి. మంగళగిరిలో లోకేష్ ను ఓడించడమే వైసీపీ లక్ష్యంగా వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సందీప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంగళగిరి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరబోతా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవబోతా ఉన్నారు. గత కొంతకాలంగా కూడా ఆయన పార్టీలో కొంతమంది వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వాటిలో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు నిధులు సక్రమంగా మంజూరు చేయటం లేదన్నటువంటి అభిప్రాయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే అసంతృప్తితోటి పార్టీని వీడి బయటకు వెళ్లిపోవటం జరిగింది. ఆ వెనువెంటనే కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ఆమెతో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన కూడా చేరటం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన తిరిగి సొంత గూటికి రావాలని నిర్ణయించుకున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఆయనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతా ఉంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి హైదరాబాద్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డితో నిన్న భేటీ కావటం జరిగింది. ఆయన భేటీ అయిన తర్వాత ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. తిరిగి పార్టీలో చేరమని కూడా ఆయన్ను ఆహ్వానించడం జరిగింది. అదే క్రమంలో ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన కూడా తన సోదరుడు రామకృష్ణారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే విధంగా ఒప్పించడం జరిగింది. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరిలో ప్రధానంగా లోకేష్ ను ఓడించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఉంది. గతంలో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడే అక్కడ రామకృష్ణారెడ్డి మీద గతంలో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి గంజి చిరంజీవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసుకుని ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలను ప్రస్తుతం అప్పజెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 గ్రూపులుగా విడిపోయి వేరువేరుగా గత కొంతకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడి బయటకు వెళ్లిపోవటం జరిగింది. ప్రస్తుతం అయితే విజయసాయి రెడ్డి చాలా స్పష్టమైనటువంటి హామీని ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. భవిష్యత్తులో ఎలాంటి పొరపక్షాలు లేకుండా మంగళగిరిలో పార్టీ వ్యవహారాలను నిర్వహించే విధంగా పూర్తి స్థాయి స్వేచ్ఛను ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇస్తామన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే రేపు ఎన్నికల్లో ప్రస్తుతం అక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి వాతావరణం అయితే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలోకి దింపటమే ఒక సరైన నిర్ణయం అని ఇప్పటికే ఐపాక్ సంబంధించినటువంటి సర్వే నివేదికలు కూడా జగన్మోహన్ రెడ్డికి అందించినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న ఐపాక్ బృందం జగన్మోహన్ రెడ్డితో కీలకమైనటువంటి భేటీ నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ క్రమంలో వారు కూడా ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి గ్రూప్ చూస్తా ఉంటే అభ్యర్థుల మధ్య పోటాపోటీ నడుస్తా ఉంది. కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడినటువంటి పరిస్థితి అయితే ఉందని చాలా స్పష్టంగా ఐపాక్ టీం రిపోర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి చేర్చుకొని అయితే టికెట్ విషయం ఆ విషయంలో ఇంకా పార్టీ స్పష్టత లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉన్నట్లు
ఉన్నట్లు మనకు పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చే ఆలోచన కూడా పార్టీ అధిష్టానం చేస్తున్నట్లు మాకైతే తెలుస్తా ఉంది. సందీప్, రామకృష్ణ అంటే దీనిపై వైసీపీ నేతలు స్పందించారా? అంటే ఇప్పటికే వైసీపీ నేతలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గంజి చిరంజీవి కావచ్చు, అభ్యర్థిత్వ రేసులో ఉన్నటువంటి కాండ్రు కమల కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా గత కొద్ది రోజులుగా మంగళగిరి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వే నివేదికల ఆధారంగా గతంలో ఆ సీటును బీసీలకు కేటాయించాలి. ప్రధానంగా చేనేత వర్గం అత్యధికంగా మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక ఓట్ బ్యాంక్ కలిగి ఉంది. ఈ నేపథ్యంలో చేనేత వర్గానికి సంబంధించి బీసీలకే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా గతంలో పోటీ చేసి ఓటమి పాలై ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గంజి చిరంజీవి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆమె కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఇది ఒకవైపు ఉంటే ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో తిరిగి చేరబోతుండటంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికే టికెట్ ఇస్తారన్నటువంటి వాదన కూడా వినిపిస్తా ఉంది. పార్టీ శ్రేణులైతే ఆళ్ల రామకృష్ణారెడ్డిని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. మంగళగిరిలో గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామకృష్ణారెడ్డి బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా గ్రూపు విభేదాలు తగ్గనటువంటి పరిస్థితి. అక్కడ గ్రూపు విభేదాలు అక్కడ బీసీల్లోనే రెండు వర్గాలుగా చీలిపోయి వేరు కుంపట్లు పెట్టి అక్కడ పార్టీకి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. వీళ్లకు బదులు ఆళ్ల రామకృష్ణారెడ్డికే పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించి బాధ్యత అప్పచెప్తే బాగుంటుందన్నటువంటి ఒక అభిప్రాయానికి వైసీపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు లోకేష్ ను ఓడించాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే అంటే మంగళగిరిలో వైసీపీ ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుంది, అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించబోతుంది వైసీపీ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎందుకంటే ఒక రకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఒప్పించి తిరిగి పార్టీలోకి చేర్చుకోవటం అంటే ఒక రకంగా వ్యూహాత్మకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పాలి. అటు విజయసాయి రెడ్డి కూడా గుంటూరు పార్లమెంట్ కు సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, పార్టీ నుంచి వీడి వెళ్లిపోబోతున్నారో వాళ్ళందరినీ కూడా ముద్దగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళగిరికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలోకి రప్పించడంలో ఒక రకంగా విజయసాయి రెడ్డి వ్యూహం సక్సెస్ అయిందనే చెప్పాలి. మరికొద్ది సేపట్లో ఆయన జగన్మోహన్ రెడ్డిని కలవబోతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కీలకమైనటువంటి, ఎందుకంటే క్యాపిటల్ సిటీకి ఒక పలకాయ వంటి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే ఒక గట్టి అభ్యర్థి అయితే ఉండాల్సిన అవసరం ఉంది. దానికి సమర్థుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. సందీప్, రామకృష్ణ, గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి ఓడిపోయారు. అంటే ఈసారి ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? అంటే లోకేష్ ఇప్పటికే మంగళగిరిలో పూర్తి స్థాయి పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు వివిధ రూపాల్లో. ఎందుకంటే మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేయటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోడ్ సైడ్ వెండర్స్ కు వాళ్ళు విక్రయించుకునేందుకు బల్లా బండ్లు ఇవ్వటం కావచ్చు, ఇలా అనేక సేవా కార్యక్రమాలతో లోకేష్ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఈసారి ఎలాగైనా మంగళగిరి సీట్లో నెగ్గాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో లోకేష్ ఉన్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగిస్తా ఉన్నారు. గ్రామాన కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే శంకారంలో ఉన్న నిన్నటి వరకు కూడా మంగళగిరి నియోజకవర్గంలోనే ఉన్నారు. ఒకవేళ ఆయన లేకపోయినప్పటికీ తన సతీమణిని, తల్లిని కూడా, ఇద్దరిని కూడా ఆ నియోజకవర్గంలో అందుబాటులో ఉంచే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే లోకేష్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి తప్పనిసరిగా లోకేష్ గెలవబోతున్నాడన్నటువంటి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున వచ్చింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి
పార్టీకి దూరం కావటం ద్వారా తాము మంగళగిరిలో పట్టు కోల్పోయామన్నటువంటి భావంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డిని రంగంలోకి దింపి తిరిగి రామకృష్ణారెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.